స్వామి శరణం. రీసెంట్‌గా అయ్యప్ప మాల వేసేవాళ్ళు ఒక ఇష్యూని ఫేస్ చేస్తున్నారు. శబరిమలలో ఈ డిసీజ్ చాలా హల్చల్ చేస్తుంది. ఇదే పీఏఎం రెగ్యులర్ ఫౌలరీ అనే ఒక ఆర్గానిజం వల్ల కాజ్ అవుతుంది. ఇది ఒక అమీబానే, కానీ ఒక బ్రెయిన్ ఈటింగ్ అమీబా. మన మెడికల్ ఫీల్డ్ ఎంత డెవలప్ అయినా కూడా ఈ డిసీజ్‌కి మోర్టాలిటీ రేట్ అనేది చాలా హైగా ఉంది. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్‌లో దీన్ని డయాగ్నోస్ చేయడం చాలా కష్టం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్. ఈ అమీబా అనేది మనం తిన్నా, చర్మం మీద ఉన్నా కూడా మనల్ని ఎఫెక్ట్ చేయదు. కానీ మన ముక్కు ద్వారా వెళ్తే మాత్రం అక్కడ ఉన్న ఆల్ఫాక్టరీ నర్వ్స్ని పట్టుకొని బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. వన్స్ ఇది బ్రెయిన్లోకి ఎంటర్ అయినాక మెనింజోఎన్సెఫలైటిస్ని కాజ్ చేస్తుంది. బ్రెయిన్ సెల్స్ని తినేస్తుంది, ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది, బ్రెయిన్లో ఉన్న ప్రెషర్ని కూడా పెంచుతుంది. ఈవెన్చువల్లీ పేషెంట్ క్రిటికల్ కండిషన్స్లో ల్యాండ్ అవుతారు. అల్టిమేట్లీ డెత్. అది ముక్కు ద్వారా వెళ్తేనే కదా ప్రాబ్లం. మీరు నదిలో మునిగేటప్పుడు ముక్కు మూసుకొని మునగండి. కంటిన్యూస్ ఫ్లోయింగ్ వాటర్ ఉన్న వాటిని చూస్ చేసుకోండి. ముక్కులోకి నీళ్లు వెళ్తే వెంటనే చీదేయండి. స్విమ్మింగ్, జంపింగ్ లాంటివి చేయకండి. వాటర్ అడుగున ఉన్న సెడిమెంట్స్ని కదలకండి. చక్కటి గోరువెచ్చటి నీళ్ళని తాగండి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మిగిలింది స్వామి దయ.